స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించారా అని నేను అడుగుతున్నాను. మరి ప్రతి దినము దర్శించే దేవుడు, దినదినము నేను ప్రేమించే దేవుడు, మరి మానక నీడల కృప చూపే దేవుడు, వాత్సల్యత చూపే దేవుడు కనుక మరి ఆయన సన్నిధి నిత్యము వెతకాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. మరి 91వ కీర్తన అంతా కూడా మరి చాలా మరి విలువైన మాటలు, బలమైన మాటలు, నిన్ను ఆదరించే మాటలు, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, మరి వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను మరి విడిపిస్తానని వాగ్దానం చేసినట్లుగా ప్రతి వాగ్దానములో మరి ఆయన రక్షణ కాపుదల ఉన్నట్లు మనం చూస్తాం. అయితే ఇదంతా ఎప్పుడు సాధ్యమను అని అంటే, నీ జీవితంలో నీవు ఎప్పుడైతే మహోన్నతుని చాటుకు నువ్వు వస్తావో అప్పుడే మరి ఈ వాక్యము నీ మీదకి వచ్చి ఫలిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన తన రెక్కలతో నిన్ను క్రొప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ చాలా విలువైన మాటలు, మరి విలువైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి నాశనకరమైన వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నేను కాపాడుతాడు. మరి లోకంలో మరి రకరకాలైన తెగుళ్ళు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు, మనము చూస్తూ ఉన్నాం. అయితే వీటి నుండి దేవుడు మనలను రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి మనం రక్షించే దేవుని వైపు, మహోన్నతిని వైపు మనం సాగాలని, ఆ రెక్కల నీడలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును కనుక ఆమెను ప్రార్థన చేసుకుందాం. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం చదువుతున్నారు, వారందరి జీవితాల్లో జ్ఞానాన్ని కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానం వారి జీవితంలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. వేటకాని ఊరిలోంచి నీ ప్రజలను విడిపించండి, నాశనకరమైన తెగులు రాకుండా వీటిని రక్షించండి. అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో చేయమని దినం ఎంతమంది ప్రజలు నేను చూస్తున్నారు, వారందరి జీవితాల్లో ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని, దీవించమని. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచికప్పుడు ఎవరు ఏ వ్యాధి చేతను, బాధ చేతనను, రోగము చేతనను పీడితులేంటి వారిని విడిపించమని ప్రార్థిస్తూ నీ వీటిలో కనికరించమని, దీవించమని, కృప చూపించమని క్రీస్తు నామములో ప్రార్థన. అలాగే దినం ఎవరైతే మ్యారేజ్ పడి జరిగింది నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీడం నుంచి మీరు మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు మనందరినీ దర్శించి మరి మాట్లాడారు. రేపటి వాగ్దానం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు మహాకృప మనందరికీ తోడేయుడును గాక. ఆమేన్.